నిజమా? మా ఆయన కోసం సన్నగా అయ్యాను, నీకోసం కొంచెం బొద్దుగా తయారవుతానులే. లవ్ యూ సుబ్బు. మహేష్ ఎంతకి తెగించావురా? పొట్ట పగలు నా ఇంట్లో నా పెళ్ళం ఒళ్ళో పడుకుని నాకంటూ ముందే దొరికి ముద్దిస్తావా? నిన్ను సంపెత్తాను. వదులు వదులు. ఎందుకు అలా చెవి తెగిన మేకలా అరుస్తున్నావు? ఈ మహేష్ ఏమి నా ఒళ్ళో కావాలని పడుకోలేదు, నేనడిగితేనే పడుకున్నాడు. నువ్వు అడిగావా? ఎందుకు అడిగినావు? ఆ మాత్రం నీ ఒళ్ళో నేను పడుకోలేనట్టే. తమరే నా ఒళ్ళో పడుకునుండుంటే ఇప్పుడు ఈ మహేష్ గడికి ఈ అవకాశం ఎందుకొచ్చుండేది? తమరికి అడ్డమైన ఆడవాళ్ల ఒడులు కావాలి కదా, వెళ్ళి వెతుక్కోండి. ఓసి నీ అమ్మ కడుపు మాడ, మొగుడంటే మరీ లెక్కలేకుండా పోనాదే నీకు. దీంతో గొడవ పడి ప్రయోజనం లేదు, కాంప్రమైజ్ అయిపోవాలి. రే మహేష్, చెప్పండి అంకుల్. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుందిరా ఇంట్రెస్ట్. ఇగో వత్తవరావా? సుబ్బు, నీ మాజీ మొగుడు గారు నాతో పర్సనల్ గా మాట్లాడాలి అని అడుగుతున్నారు. వెళ్ళమంటావా వద్దంటావా? ఆ, వెళ్ళకపోతే ఏడ్చెట్టున్నాడు. ఈ ఒక్కసారికి వెళ్ళిరా. నువ్వు చెప్తే కాదంటా నా బంగారం, ఇప్పుడే వెళ్తా. ఉమ్. హలో లీలా, పదాలా? రారా రారా. అంకుల్ చెప్పండి అంకుల్, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఒరే మహేష్, ఏ అంకుల్ వదలండి. ఏంటిది? వదలండి. వసుదేవుడంతటోడే గాడిద కాళ్ళు అట్టుకున్నాడు రా. నేను అట్టుకుంటే తప్పే ఉన్నదిలే. అంకుల్ వదలండి. కానీ ఇక్కడ గాడిదే కాళ్ళు పట్టుకుంది కదా, అందుకే మహేష్ గడు ఫీల్ అయ్యాడు. సర్లే, మీరు మాట్లాడుకోండి. సరే, సోది లేకుండా సూటిగా చెప్పండి అంకుల్. చూడు, నా పెళ్ళం నాకే నచ్చదురా, నీకెట్ట నచ్చినదిరా? ఇదే మాట ఆంటీని పిలిచి చెప్పమంటారా? వద్దు బాబు వద్దు. సరే, ఇంతకీ విషయం ఏంటో త్వరగా చెప్పండి. ఒరే మహేష్, ఓ 25 లక్షలెత్తాన్రా, నా పెళ్ళను వదిలేసి వెళ్ళిపోరా. నీకు 50 ఇస్తాను, నువ్వే వదిలేసి వెళ్ళిపో. నా పెళ్ళం నేను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నాకు 50 లక్షలు ఎత్తావా? సరిపోదా? పోనీ 1 కోటి తీసుకో. నా పెళ్ళాన్ని భయపెట్టాలంటే విషం తాగాలి, కానీ విషం తాగితే చచ్చిపోతానే. ఇప్పుడు ఏంటి చెయ్యాలి? ఐడియా. తేనె బాటిల్ మీద విషమని రాసేసి అందులో తేనె తాగేసి విషం తాగినట్టు బిల్డప్ ఇచ్చేద్దాం. పాపం నా పెంచి వెళ్ళని నమ్మేస్తుంది. ఆ మహేష్ గారిని ఇంటి నుంచి గెంటేస్తుంది. పాయిజన్. ఇప్పుడు ఈ సీసా ఎవరు చూసినా విషం బాటిలే అనుకుంటారు. నీ ఐడియా అదిరిపోనదురా లీలాకృష్ణ. శుభప్రద, శుభప్రద. ఏంటండి, ఏంటి పిలిచారు? శుభప్రద, ప్రపంచంలో ఏ మగాడు కూడా తన భార్య పరాయ మగాడితో సనువుగా ఉంటే చూసి భరించలేడు, గుండె పగిలి సత్తాడు. చా, నిజమా? ప్రపంచంలో ఏ భార్య అయినా తన మొగుడు కనపడ్డ ప్రతి అమ్మాయికి లైన్ వేస్తుంటే, నచ్చిన ప్రతి అమ్మాయితో లేచిపోవాలని ట్రై చేస్తుంటే భరించగలుగుతుందా? మగాళ్ళు మీకొక న్యాయం, ఆడదాన్ని నాకొక న్యాయమా? మాటలనవసరం శుభప్రద.
నాకు ఈ మహేష్ గాడు ఇంటికి రావటం ఇష్టం లేదు. వాడికి జీవితంలో నీ మొహం చూడకూడదు, నిన్ను కలవకూడదు. అలా చెప్పడానికి మీరెవరు? రేయ్, ఇది మా పర్సనల్ మ్యాటర్ రా. అవునా? ఇది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. దీని గురించి నీకు అనవసరం. అనవసరమా? సరే, మీ నిర్ణయం మీరు తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మరి నాకు ఇష్టం లేని మహేష్ గారితో చనువుగా ఉండటమే కాకుండా వాడిని ఇంటి నుంచి పంపించమంటే పంపించనన్నావు కాబట్టి నీకంటి ముందే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాను. చూడు, ఇదిగో పాయిజన్ బాటిల్. తాగేస్తాను. ఏమండి? 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 ఆగండి. వదలండి. అయ్యో అయ్యో, ఏంటండి ఇది? ఎంత పని చేశారండి? ఏమండి? 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 ఇంకా ఏం జరగాలి శుభప్రద? నేనంటే ఎదవని నీకు నచ్చని పని చేస్తుంటాను. కానీ నువ్వు అలా కాదు కదా. దేవతవే, నువ్వు కూడా తప్పు చేస్తే ఎలా తట్టుకోగలను? అందుకే నీకు మహేష్ కి మధ్య క్లోజ్ రిలేషన్ చూడలేక విషం తాగేశాను. అయ్యో, ఎంత పని చేశారండి? మైథిలి, ఉత్తమ్ ని పిలువమ్మా. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అలాగే. ఉత్తమ్, ఏమండి? 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 ఏమైందన్నయ్య? ఏమై శుభప్రద? మహేష్ మన ఇంటికి రావడం ఇష్టం లేక ఈయన విషయం తాగేశారు వదినా. అత్తయ్య, అత్తయ్య తొందరగా రండి. సుహాసిని, ఏమైంది సుహాసిని? అన్నయ్య విషం తాగేశాడు. అల్లుడు గారు విషం తాగేసి ఎంత పని చేశారు అల్లుడు గారు? అసలు విషం తాగాల్సినంత కష్టం నీకేం వచ్చిందండి? ఇంకా ఏటవాలంతే గోరు. ఈ మహేష్ వదినా. నీ కూతురు ఇద్దరు కలిసి నాకు ద్రోహం చెయ్యాలని చూస్తున్నారు.